కళ్ళు సారా పేరు దియకు కళ్ళకు పొగరెక్కినాదా కళ్ళు సారా పేరు దియకు కళ్ళు సారా పేరు దియకు కళ్ళకు పొగరెక్కినాదా ఒళ్ళంతా పక్కున వలుగునే సోసియలంజే ఒళ్ళంతా పక్కున వలుగునే సౌడిన బట్ల ముండా మాట్లాడుతూ మురువాకురా నీవు ఇంట మురువాకురా నీవు గుంజడు భూమి లేక పాయేనురా వాకురా నీకు గుంజడు భూమి లేక పాయేనురా ముళ్ళు వేసి ముళ్ళు వేసిరా ఒర్రోరి బగడా గుంజడు భూమి లేక పాయరా ఓరి వాడుకావు నీ కాలు బిక్తే నాకేమైనా గాసారం పట్టిందా కాలు గుంజుకపోతుంది కాలు గుంజుకపోయినా ఏం లేదు నాకేం పట్టలే నీకు ఉంచానికి గుంజ భూమి లేదు మరి మిత్రమా చేసుకున్న భార్య కాక భర్తకు సహకరించబోతే ఈ భార్య ఉన్నది లేక మీద లోకం మీద ఉన్నట్టు చెప్తాను నాకు ఈయనే ఉండ నాకు నాకు బయటకు ఎంతమంది లేరు పోసేమందరు ఆ కళ్ళ కాడిపోతే ఆయనే ఈ కళ్ళ కాడిపోతే ఈయనే నాకు వచ్చేది మందులు ఈయన ఒకరి కాడి నీకు మనకిద్దరు పిల్లలంగా వేసిపోతే జనమంతా అనుకుంటారు మనం నువ్వే తాతున్నా ఇద్దరు పిల్ల నువ్వు తాతున్నా నా ఇగురం తోటి తాతున్నా నువ్వు వాడబద్దా అన్న నువ్వు ఏడ కాదు నా ఇగురం అది నా ఇగురం అంతే అంతే ఎప్పుడు ఇట్టా వర్రా ఓకే ఎప్పుడు ఇట్టా వర్రా ఓకే మనము గామా వర్రా ఓకే ఎప్పుడు ఇట్టా వర్రా ఓకే గొప్పవారము మనము గామా తెల్ల బట్టలు నీకు తెత్తునే మున్నా మేలైన రైకలు తెత్తునే పోసి మనము ఎప్పుడు ఇట్లా ఉంటామే ఈ చినిపోయిన బట్టలు వేసుకొని నీకు పట్టు పితామరాలు పట్టు రైకలు నీకు బ్రహ్మాండంగా తెస్తాను నువ్వన్న పోరా నువ్వన్న పోరా చెల్లె చూడబోతే పూర్వ గుడిచే జోరుగా నువ్వు తాగుతవురా చూడబోతే పూర్వ గుడిచా జోరుగా నువ్వు తాగుతవురా హడీడా తెచ్చి తేలురా ఓరోరి బగడా నీ తాగుడుకు పెట్టే తినిరా చూడబోతే మాత్రం చాలా పూలు కూర్చున్నది ఈ మోపుల రోజు తాగింటే మాత్రం పిల్లలేట తాగుతావు మనం ఎట్లా బాగుపడతారు బాడకావు మనకు చూస్తే పూరి గుడిసే బాడకావు నన్ను ఆటలాడుతూ ఉంటారు అవును ఓ లంజం ఉండగలదే నిన్ను చాలా శక్తి నా దగ్గర లేదా చేసి చెప్తున్నా ఏందే నేను తాగబోతే
అనుకుంటున్నావే తాగుపోతే మన ఇల్లు చూడుకో ఎట్టుంది, మన ఇల్లు ఎట్టుంది. ఓసి నీవు వదలావోకే, నీవు వదలావోకే, మేలైన బంగుల కడతా. నీవు వర్లావోకే మేలైన బంగుల కడతా. ఓసి నీవు వదలావోకే, మేలైన బంగుల కడతా. నీవు వర్లావోకే మేలైన బంగుల కడతా. పైసలో లేకుండా లేవునే ఓ సోసి బాబా, పైసలో లేకపోయనే ఓ జోజి బాబా, పైసలు లేకను పోయనే. సోసి నీకు నీకు మేలైన బంగ్లా కడతా. హలో, మేలైన బంగ్లా కడతా నీకు. ఓరి వాడి కావో నేను చెప్పినట్టు నువ్వు చెప్పినాక ఇదే లంజముండా. నేను చెప్పినట్టింటేనే మనకు ఇదవుతుంది. సే నీకు మేలైన బంగ్లా కడతాడా? నువ్వా? ఆ. నేను చెప్తే ఇంటనే బంగ్లా కట్టం. నీ ఇంటి మీది గోలు రాకల్లా. కల్లువ సారా మరువాగురా, కల్లువ సారా తాగు, కల్లువ సారా మరిసితేను మేలైన బంగులా కట్టము. కల్లువ సారా మరిసితేను మేలైన బంగులా, కల్లువ సారా మరిసితేను మేలైన బంగులా కట్టము. ఓరోరి మగడా, ముల్లె ముల్లె కట్టుకుంటాము. ఓరే మగడా, ఓరోరి మగడా, ముల్లె ముల్లె కట్టుకుంటాము. భయమే కోసి ఏమి నీకు నేను చూస్తే నీకు శుభ్రం అయిపోతున్నావి. ధరణి ఎర్రము పెళ్ళిలోన, ధరణి ఎర్రము పెళ్ళిలోన, పురముల వలసినావే. ధరణి ఎర్రము పెళ్ళిలోన, పురములోన వెలసినావు. మరొకాని మదిలో తెలిసేదా ఓ దోషిలంజే, మరొకాను మదిలో తెలిసేదా. శంకర్ మహారాజుకు, శ్రీ రేణుక ఎల్లమ్మకు, శ్రీ కనకవ మహేశ్వర వారికి పోసి మళ్ళా పోసి అనకు, నాతోటి పోపించుకోకు అంతే. నువ్వు పోసి అంటే నాతో పోపించుకున్నట్టు లెక్క అంతేగా. పోసి అనకు. నీకు పోపిచ్చల కావాలి, నాకు పోపిచ్చల కావాలి, ఏది లేదా కన్నా నడిచిన వాడకు పోయి వాళ్ళ ఇంటికాడ దాగుండేదాను. నేను రింగుముద్ద ఇంటికి పోతున్నాను కదా. మా చెలిమల్లారా ఆ రింగుముద్ద వెళ్ళి ఎక్కడో చూపెట్టరమ్మా. ఇక్కడే ఉంది. ఓ ముత్తన్న అన్నా ఇంటే ఓ ముత్తన్న, ఓ ముత్తన్న సే పోసి పోసి నాకు చెవుల నాదు పడుతున్న పిలుతున్న చూడే. ఎవరో మరి నాకు తెలియదు, అది నువ్వు తీసుకో. ఓహో ముత్తన్న సే నాకు చెవుడే కొద్ది చెప్పు, మా అమ్మగారిని దండం పెడతా. నాకు తెలియదు ఆ ఊళ్ళో ఏం చదువుతావు నాకెవరున్నాయా? ఏందే నా మాట లెక్కలే నీకు? నాకు తెలియదయా, నువ్వు తీసుకో. సే పోసి లే, మా ఇంటికి వస్తురు లే పోలే. ఓహో ముత్తన్న ఏమి సే పోసి ఓ ముత్తన్న అమ్మా, నేను మాత్రము మీ ఇంటికి వచ్చానన్న. నన్ను కాసి నన్ను తల్లి నన్ను దాయబెట్టరన్నా. తల్లి తల్లి మీరు చూస్తే మహారాణి వారు ఉన్నారు, మా ఇంటికి ఎట్లా వస్తారు తల్లి మీరు? మేము మేము అర్జునవాడము, మా ఇంటిలో చూస్తే మా ఇంట్లో మొత్తం మురికి వస్తుంది తల్లి. నువ్వు చూస్తే మాత్రం మహాలోకమ్మ తల్లి, మహారాజు ఉన్నావు తల్లి నువ్వు. ఎవ్వరమ్మా ఎవ్వరమ్మా పువ్వోని నీవు, పేరు చెప్ప పువ్వోని.
పరశురాముని పాదాలకు మొత్తినమ్మా నేను చెప్పావమ్మా పువ్వాని నీకు ఓ ముద్దన్న అమ్మా నా పేరు మాత్రం వెనక వెళ్ళమంటున్నారు కాదు నా యొక్క కొడుకు పరశురాముడి బాధ తట్టుకోలేక మీ ఇంటికి వచ్చిన నా కాస్త తలదాయిది అండి ఎక్కడన్నా ఆహా తల్లి నీ పేరు మాత్రం రేణుకా ఎల్లమ్మ అంటున్నావు ఏమి అవునన్నా తల్లి అమ్మా ఏమి నీకు ఏమి పువ్వాని నీకు పని ఏమి కలిగేనమ్మా పువ్వాని పుత్రుని నీకు ఏమి పువ్వాని నీకు పని ఏమి కలిగేనమ్మా పువ్వాని పుణ్యమి కలిగేనమ్మా పువ్వాని నీకు పరగమాకు చెప్పావమ్మా పువ్వాని అమ్మా రేణుక నీ కొడుకు తోటి మాత్రము ఏం బాధ కలిగినదో చెప్పు తల్లి నువ్వు తండ్రి పేరు చెప్పమాని దండిగాడు వాడు ఖండితముగా శిక్ష చేసే దండిగాను తల్లి పేరు చెప్పావాలే దండిగాడు దండిగాను శిక్ష చేసే దండిగాను ఇంకా తండ్రి శాపమిచ్చినాడు దండిగాను ఓ తల్లి అలారా ఏమి ఏం శాపం నా ఇచ్చాడు చెప్పు. కొడుకు మాత్రము నా భర్తాడు మాత్రం శాపం పెట్టినాడు 12 ఏళ్ళ దాకా నా పేరు చెప్పగానే శాపం పెట్టాడు అన్నా ఏం శాపం శాపం తల్లి నీకు నిచ్చేనమ్మా దొరసాని మాకు తొందరగా తెలపావమ్మా దొరసాని శబరేమి ఇచ్చేనమ్మా దొరసాని మాకు సర్గగానే తెలపావమ్మా దొరసాని అమ్మా రేణుకా ఎల్లమ్మ అన్నా ముద్దన్నా నీకు కొడుకు మాత్రం ఏమి శాపం ఇచ్చినో నాకు తొందరగా తెప్పుకుంటా 12 ఏళ్ళ దాకా పంకజాకి నాకు 10 శాపమిచ్చి అన్నాడు పంకజాకి పది శాపమిచ్చి అన్నాడు పంకజాకి నాది పుత్రునికి చెప్పగానే పంకజాకి ఎల్లమ్మ నా భర్తాడు మాత్రము 12 ఏళ్ళ దాకా మాత్రం శాపమిచ్చినాడు నాకు నా నీ భర్తాడు మాత్రం 12 ఏళ్ళ దాకా శాపం ఇచ్చిండు నీ తల్లి పేరు చెప్పగలనేమి అవును కదా ఇంటిలో నా గందో గందో అవ్వో నేనేమో ఈ ఎత్తలానో ఉందో అమ్మ పువ్వోనే ఇంటిలో నా గందో గందో పువ్వోనే నేనేమో ఈ ఎత్తలానో ఉందో అమ్మ పువ్వోనే
గందు గందు మా ఇంటి మొత్తం గందు గందు వాసన మా ఇంట్లో మొత్తం వాసన అమ్మ అంత పచ్చదోల ఇప్పుడే కొట్టుకొచ్చిన కాడ బస్సులో పని తీసుకొచ్చి కొట్టి తోలు అలాగమ్మా గందు గందు నాగమ్మ అమ్మలారా నాది గండము కడ తీర్చుకోడమ్మా అమ్మలారా నాగమ్మ అమ్మలారా నాది గండము కడ తీర్చుకోడమ్మా అమ్మలారా అయ్యో గండము కడ తీర్చారమ్మా దండిగాను నాది గండము కడ తీర్చుకోడమ్మా అమ్మగారు మీరు మాత్రం గందు గందు అనకరమ్మా నా గన్ను ఒక్కడ కళ తెలిసింది లెక్క నేను ఎట్టైనా దాగుంటాను అక్కడ కదా తల్లి మా ఇంట్లో మాత్రం ఈగల నేను ఎట్టైనా దాగుంటామా అనకరమ్మా మాట లండవాసనకు మొత్తం గబ్బు ఆసన అమ్మా ఏది ఎట్టైనా సరే అమ్మా నువ్వు ఎట్ట తాగుంటావు మాకు తెలియదు తల్లి అట్లే ఉంటానమ్మా అట్లనే ఉంటా అన్నీ ఉంటా కదా పాపకారి పరిశారాములు పువ్వోని మమ్ముల పగవట్టి కొట్టునేమో పువ్వోని పాపకారి పరిశారాముల పువ్వోని మమ్ముల పగవట్టి కొట్టునేమో పువ్వోని అమ్మా రేణుక తల్లి నీ కొడుకు మాత్రము పాప మీ కొడుకు మాత్రము సచ్చుడమ్మా మీ కొడుకు మాత్రము మేము కొడితే కలుగుతా తల్లి మేము గరీబ్ కాలం నా తొలి గండం తప్పితే 9 ఏళ్ళు అవుతున్నా నా గండం ఇల్లు చక్కవలేదు తల్లి నా గండం కొట్ట మాత్రం ఎక్కడ పారిపోతావు కదా తెలియదు నా గండం కళ తీసిన వాళ్ళు లెక్క తొలి గండం తప్పితే 9 ఏళ్ళు అవుతున్నాడు ఆ తల్లి ఆ రేణుక ఎల్లమ్మా నోడుకుంటామ్మా మీ ఇంటిలో తాగుతాను ఎక్కడ ఉన్నా అమ్మా మా రేణుకాయలు మా ఇంటి వెనుక మరి ఒక యాభ చెట్టు ఉన్నది యాభ చెట్టు కింద మాత్రం కుసమ తల్లి నీకు మాత్రం మా ఇంట్లో కప్పుకున్నానా చెద్దరం లేదు తల్లి నువ్వు మాత్రం మా ఇంట్లో పచ్చితోలు ఉన్నది ఆ పచ్చితోలు ఇప్పుడే కప్పేదాము మేము ఆ పచ్చితోలు ఇప్పుడే కప్పేదాము తల్లి